నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. ప్రస్తుతం మనతోటి దరువు అంజన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. 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 ఎట్లా ఉండరన్నా? బాగున్నామండి, చాలా బాగున్నాం. ఈరోజు దరువు జాతర మహోత్తరమైనటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దరువు జాతర పేరు పెట్టాం. రవీంద్ర భారతిలో కొన్ని వేల మంది కళాకారులు విచ్చేస్తున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో స్వతహాగా వాళ్ళే స్పందించి దరువును వాళ్ళే ఓన్ చేసుకొని ఈ యొక్క జాతరకు వాళ్ళు విచ్చేస్తున్నారు. ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ రవీంద్ర భారతి లోపల ఆడుకుందాం పాడుకుందాం అని మేము వాళ్ళకి పిలుపునియడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళే స్వతహాగా వచ్చి ఈ రోజు ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దరువు జాతర మీరు చేపట్టిరు కదా, దీని ద్వారా అంటే ఏమైనా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారా? సమాజంలో చాలా మార్పులు అంటే పాఠకాలంటే పాఠకాలే కాకుండా ఆటకాలంటే ఆటకాలే కాకుండా రాజ్యాధికారం వైపు కూడా మనం కళాకారులను రాజులం ఎందుకు కావద్దు, మనం రాజకీయాలలో మనం ఎందుకు ఉండొద్దు, మనం రాజకీయ నాయకులుగా మనం ఎందుకు ఉండొద్దు, ఆ అధిష్టానంలో మనం ఎందుకు ఉండొద్దు, రాజ్యాన్ని మనం ఎందుకు వెళ్ళొద్దు అని రాజ్యాన్ని ఎలా ఒక పాట రాజ్యాన్ని వెళ్తే ఏ విధంగా ఉంటుందని అవి చెప్పడానికి మా యొక్క దరువు అప్పటి నుంచి అదే పనిచేస్తుంది, ఇప్పుడు అదే పనిచేస్తుంది. సామాజిక రుగ్మతలపై మేము సమరభేరి మోగిస్తున్నాం, ప్రభాత భేరిని మోగిస్తున్నాం. దరువు అప్పటి నుంచి అదే పనిచేస్తుంది, ఇప్పుడు అదే పనిచేస్తుంది. అంటే ఎట్లా అంటే దరువు తోటి ఎలాంటి చైతన్యం తీసుకొస్తారన్న? అంటే మీరు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే గంజాయికి అలవాటు పడిపోయి యువకులందరూ బజారం పడిపోయి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి తల్లిదండ్రులు వాళ్ళు దూరం అవుతున్నటువంటి వైఖరి కనిపిస్తూ ఉన్నది. డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. హార్బాటాలకు పోయి వాడు ₹1,00,000 ఖర్చు పెట్టినట్టే వీడు ₹2,00,000 ఖర్చు పెట్టడం, వాడు బర్త్డేలు చేసుకుంటే వీడు హల్దీ ఫంక్షన్లు చేసుకోవడం, హార్బాటాలకు పోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజు సమాజం అనేది భ్రష్టు పట్టిపోతా ఉన్నది, అప్పుల పాలవుతా ఉన్నది, ఉరేసుకుని చచ్చిపోతా ఉన్నది. అటువంటి వాళ్ళ లోపల మార్పు రావడానికి మేము పాడదలుచుకున్నాం, పాట రాయదలుచుకున్నాము, సమాజంలో మార్పు తేదలుచుకున్నాం. గంజాయి విషయం చాలా స్పెషల్ గా తీస్తున్నాము. ఈ గ్రామీణ స్థాయిలో కూడా గంజాయి చాలా అందరికి అలవాటు పోయి యువతను పెడవారి పట్టిస్తా ఉన్నది, డ్రగ్స్ కి అలవాటు పోతా ఉన్నారు. వీటిపైన కూడా మేము స్కిట్లు వేస్తూ పాటలు పాడుతూ పాటలు కూడా రాస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తులకు అంటే మీ పేరు ముంగట దరువు అనేది పేరు అయిపోయింది అన్న. అంటే దరువు అంజన్న అంటే సరిపోతుంది, ఆ పేరు చెప్తేనే మీ ఐడెంటిటీ మొత్తం గుర్తొస్తుంది. బట్ ఈ జనరేషన్ లో యువత అంటే మరి డప్పు కొట్టడానికి, ఆ డప్పును వాయించడానికి నామూషిగా ఫీల్ అవుతా ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్తారన్నా? నామూషిగా అంటే కులం వృత్తిని మించిన లేదు గువన చెల్ల అని ఒకటి నానుడి ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు మాదిగ కులంలో పుట్టిన వాడు ఖచ్చితంగా వాడు డప్పు కొట్టాలి. అంటే ఇప్పుడు ఏంటంటే కుల వృత్తులు అనేది కులం వాళ్ళకి కాకుండా అందరి పరం అయిపోయినాయి. డప్పు మాదిగోళ్ళే కొట్టాలని కూడా ఏం లేదు, బీసీలే కొట్టాలి, ఎవరైనా కొట్టవచ్చు, కళాకారుడు అయిన వాడు ఎవరైనా కొట్టవచ్చు. ఒక నామూషిగా ఫీల్ అయిన కళనే ఈ రోజు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అని మా తమ్ముడు ఉంటాడు, ఎవరు అందే భాస్కర్, ఆయన డప్పు కొట్టినందుకే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. అంటే ఈ యువత లోపల కూడా సృజనాత్మక అనేది పెరిగిపోయింది. డప్పు మీద కూడా ఒక రీసెర్చ్ చేయడం అనేది ఎంత గొప్పతనం అది మా శిష్యుడు, మా దరువు కళా బృందానికి సంబంధించిన వ్యక్తి ఆయనకు లభించింది. కాబట్టి యువత ఇంకా ముందుకు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. మేము ఈ సందర్భంగా మా కోసం ఒక్క పాట అన్న, ఒక 2 లైన్లు. నేను దరువుని నడిపించే దరువుని, నేను లేని సరిగమలే లేని దరువుని, నేను లేవుని నడిపించే దరువుని, నేను లేని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ఏళ్ళ నుండి ఏలుతున్న తన్లాటల సప్పుడుని, తన్గల సప్పుడు సప్పుడు ఏలే రాజ్యాలకై మోగుతాను డప్పునే, నేను దరువుని నడిపించే దరువుని, నేను లేని సరిగమలే లేని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని.